అందరికీ హాయ్. ఎన్పిసి అంటే ఏంటి, ఎన్పిసి వల్ల లాభాలు ఏంటి, మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం అనేది మరికొంతమందికి వెళ్తుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్పిసి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనకు ఎన్పిసి వల్ల లాభాలు ఏంటంటే, మనకు కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే పథకాలకు మన ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే ఈ ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరి. అసలు ఈ ఎన్పిసి అంటే ఏంటి, ఈ ఎన్పిసి గురించి మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పింఛన్లను బై హ్యాండ్ ఇస్తున్నారు. తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలలో ఈ పింఛన్ అనేది డిపిటి విధానంలో పింఛన్ యొక్క ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఈ పిఎం కిసాన్, ఎవరైతే రైతులు ఉన్నారో వారికి పొలం ఉండి 1B ఉండి అలాగే ఈ పిఎం కిసాన్ను రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కొన్ని అప్రూవల్ తర్వాత వారికి ఈ డబ్బులు నేరుగా వారి యొక్క ఖాతాలలో జమ చేయడం అనేది జరుగుతుంది. ఈ డబ్బులను వారి యొక్క ఖాతాలలో జమ చేయడానికి ఈ ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరి. అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ సంక్షేమ పథకాలు పెట్టడం అనేది జరిగింది. ఈ సంక్షేమ పథకాలు ప్రజల యొక్క నేరుగా అకౌంట్లలో డబ్బులు జమ కావడానికి ఈ డిపిటి విధానంలో డబ్బులను వారి యొక్క అకౌంట్లలో జమ చేయడం అనేది జరుగుతుంది. అలాగే రాష్ట్రం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ డబ్బులు పడలేదంటే ఈ ఎన్పిసి లింకు లేదన్నమాట వారికి. అలాగే మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా ఒక మంచి రన్నింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్కి ఈ ఎన్పిసి లింక్ అనేది లింక్స్ చేయించుకోవడం మంచిదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి వెళ్తుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోర్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.